ఏదైతే కేటీఆర్ సంబంధించి గజ్జల కందం చాలా ఘాటుగా విమర్శించారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇలా గజ్జల కాంతం అనేటోడు ప్రజా సంఘాల జేఏసీ పేరుతోటి ఇలా ఏదైతే ఆంధ్ర సెటిలర్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ యూనివర్సిటీలు కాలేజీలో వసూలు చేసే బ్యాచ్ అతను తనకు మద్దతుగా ఏ ప్రజా సంఘం ఉందో ఇలా గజ్జల కాంతం చెప్పాలి. గజ్జల కాంతం అనేటోడు ఇలా కేటీఆర్ని తిట్టడం ద్వారా రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాడు తప్ప గజ్జల కాంతం అనేటోడు ఒక రాజకీయ బ్రోకర్. ఇలా గజ్జల కాంతం నీ స్థాయి మించి మాట్లాడుతున్నావు. ఇక్కడ కేటీఆర్ అభిమానులుగా కేసీఆర్ అభిమానులుగా ఖచ్చితంగా నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే భౌతిక దారులకు కూడా వెనక్కిపోము. నువ్వు నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉంటే ప్రెస్కు చూపించి మాట్లాడు. కానీ నువ్వు నిరాధారమైన ఆధారాలు కేటీఆర్ గారిపై చేస్తే మాత్రం మేము ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా ఎక్కడికక్కడ గజ్జల కాంతం అడ్డుకుంటాం. గజ్జల కాంతం ఒకటే హెచ్చరిస్తున్నాం, నీ గజ్జలు వలుగుతాయి గజ్జల కాంతం. నువ్వు ఆలోచించి మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని, ఐటీ రంగాన్ని హైదరాబాద్ మహానగరంగా తీర్చిదిద్ది అలా ప్రపంచంలోనే తెలంగాణకి అలా ఒక క్రెడిట్ తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారు దక్కుతుంది. కేటీఆర్ గారు అనే వ్యక్తి అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి కేటీఆర్. ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు గజ్జల కాంతం? నీ వెనక ఏ ప్రజా సంఘాలు ఉన్నాయి? నువ్వు ప్రజా సంఘ జేఏసీగా నువ్వు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినావు, ఎక్కడ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నావు? నువ్వు ఏదైతే పెద్ద 5 స్టార్ హోటళ్ళు, సితారా హోటళ్ళు, అనేక పెద్ద పెద్ద హోటళ్ళలో నువ్వు మీటింగ్లు పెట్టుకొని రివ్యూలు పెట్టుకోవడం తప్ప ఏ రోజు కూడా నువ్వు బయటకు వచ్చి రోడ్డు మీద ఏ దీక్ష చేయలేవు, ఏ ధర్నా చేయలేవు. నువ్వు ఒక రాజకీయ బ్రోకర్వి. నువ్వు ఇంకోసారి కేటీఆర్ గారి గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నీకు గజ్జలు వలుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాం. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వరకు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. అది ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు నార్కో అనాలిసిస్ టెస్ట్లో కూడా సిద్ధమని చెప్పి గత ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అటువంటి ఏదైనా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ద్రోహులంతా ఏకమై ఇవాళ కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అబాసపాలు చేయాలి, తెలంగాణ ప్రజల ముందు ఏదో రకంగా బూచిగా చూపించాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మోడీ కావచ్చు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే కేటీఆర్ గారు సుస్పష్టంగా ఆ నార్కో అనాలిసిస్ టెస్ట్లో కూడా నేను సిద్ధం, నేను ఎటువంటి చేసినా కూడా మీరు నిరూపించాలని చెప్పి కేటీఆర్ గారు గతంలోనే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్కాజ్గిరికి సంబంధించి కార్యకర్త కూడా కేటీఆర్ సంబంధించి చాలా దుష్భషలాడుతూ కూడా ఆయన మీద వీడియో రిలీజ్ చేశారు. అది ఒక బీఆర్ఎస్ నేతగా మీరు ఎట్లా చూస్తారు? వీళ్ళు ఒకటే రీజన్గా చూసుకుంటున్నారు. ఇలా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తిట్టడం వల్లే మేము తెలంగాణ సమాజంలో, తెలంగాణ ప్రజల ముందు మేము లీడర్లుగా మాకు పేరు వస్తుంది, లేకుంటే సోషల్ మీడియాలో మేము హైలైట్ అవుతామన్న ఒక కారణం చేత తప్ప వారికి ఎటువంటి నాలెడ్జ్ లేదు, వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తిట్టడం వల్లనే వాళ్ళకి మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో తప్ప వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. వారంతా అజ్ఞానులుగా భావిస్తున్నాం. అంటే ప్రతిసారి కూడా కేటీఆర్ని కావచ్చు, హరీష్ రావును టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం, వాళ్ళ మీద నిందలు వేయడం, అదేవిధంగా వాళ్ళతో తిట్టడం ఎట్లా చూస్తారు అన్నట్టు? తెలంగాణ ప్రజలకు సరైన అభిమానం కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారి మీద సరైన అభిమానం ఉంది ప్రజలకు. అటువంటి నిరాధారమైన ఆరోపణలు తెలిసి ఉంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో తెలంగాణ ప్రజలు ఓడించు ఈరోజు అత్యధిక మెజార్టీతోటి వాళ్ళని గెలిపించుకున్నారు. వాళ్ళ మీద సరైన అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టడానికే ఈరోజు చేయడానికే ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వీటిని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ మేము కూడా నిరాధారమైన ఆరోపణలు చేయడానికి సిద్ధమే, కానీ మా నాయకత్వం అలా తయారు చేయలేదు. ఎవరి మీద కూడా ఎటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి మా హైకమాండ్ చెప్పడం ద్వారా మేము ఎవరి మీద కూడా అటువంటి ఆరోపణలు చేయట్లేదు. నాయకుడు ఏదైతే రేవంత్ రెడ్డిని తిడితే మేము ఎందుకు కూరుకుంటాం, ఖచ్చితంగా ప్రతి విమర్శ చేస్తాం, ఆయనను కూడా తిడతామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు అనేకమైన ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రజలకు తెలుసు, ప్రజలు కూడా చూసిరు. కాబట్టి ఈరోజు మా నాయకుడు కానీ, మా హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ అంత గట్టిగా మాట్లాడడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనేటోడు ఓటుకు నోటు దొంగ ప్రత్యక్షంగా దొరికిరు. అనేక ప్రత్యక్షమైన ఛానళ్ళు, అన్ని ఛానళ్ళు లైవ్ కూడా వచ్చింది. దానిలో భాగంగా మేము మాట్లాడతాం. మీ దగ్గర అటువంటి ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే ఇలా గజ్జల కాంతం కావచ్చు, ఇంకో లీడర్ కావచ్చు, గల్లీ లీడర్ అయినా మాట్లాడితే మేము దాన్ని మద్దతు తెలుపుతాం. కానీ మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ కూడా ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీని కావాలని ఎందుకు టార్గెట్ చేస్తాం? వాళ్ళు తప్పు చేసిరు కాబట్టి కూడా అన్ని ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయని చెప్తున్నారు.
తెలంగాణ ప్రజలలో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఆదరణ పెరుగుదాన్ని చూసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టీఆర్ఎస్ పార్టీని అంటది. ఎందుకంటే బీజేపీ పార్టీ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్నే తిడుతుంది. బీజేపీ తోటి వాళ్ళకు వాళ్ళు పోటీ కాదు, వాళ్ళు రేపు వీళ్ళ ప్రజల మద్దతు కూడా బీజేపీ పార్టీకి లేదు కాబట్టి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమనట్లేదు. ప్రజలంతా కూడా రానున్న 10 ఏళ్ల కాలం పాటు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అంటూ కూడా చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి అనేటోడు ఒక రాజకీయ జోకరు. ఇవాళ రాష్ట్రంలో అనేక నదులు ప్రాజెక్టులు కేసీఆర్ గారు 10 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి అనేక ప్రాజెక్టులను బాగు చేసి ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి అనే ఒక అజ్ఞానికి ఏ ప్రాజెక్ట్ ఎక్కడుంది, కృష్ణా బేసిన్ ఏంది, గోదావరి బేసిన్ ఏంది అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్న ఒక రాజకీయ జోకర్ ఆయనను గెలిపేయలేదు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు తప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకోలేదు. ఇవాళ ఏదో లక్కీల ముఖ్యమంత్రి ఈరోజు మినిమం జ్ఞానం లేని వ్యక్తి అలా రేవంత్ రెడ్డి అని మేము అనుకుంటున్నాం. సెంటిమెంట్ను వాడుకొని నేను అధికారంలోకి రాలేదు, నేను చాలా వరకు కష్టపడి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒక బీఆర్ఎస్ నేతగా, ఒక ఉద్యమకారుడుగా మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఈ విషయానికి? రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కష్టపడలేదు. అంత పైసలు పెట్టి మేనేజ్మెంట్ చేసే బ్యాచ్. తనకు వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ కూడా ఒక 100 కోట్లు 200 కోట్లు పెట్టి కొనుక్కున్న వ్యక్తి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రిని కూడా నాకు తెలిసి ఏదైతే పైసలను ఆశ చూపించి ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియాను అడ్డం పెట్టుకొని ఇలా పైసలు చేకూర్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కొనుక్కున్నామని మేము బీఆర్ఎస్ నాయకులుగా అభిప్రాయపడుతున్నాం. రేవంత్ రెడ్డికి పాలన చేతగాక ఇచ్చిన గ్యారంటీలను కానీ ఇచ్చినటువంటి హామీలను కానీ అమలు చేయలేక తెలంగాణ ప్రజల యొక్క మతిని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి పైన వారి చెంచాలైనటువంటి వారి మోచేతి నీళ్ళాగేటటువంటి నాయకులతోటి కేటీఆర్ గారి పైన దుర్భాషలాడిస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారిని క్యారెక్టర్ని అసెసినేట్ చేయడం కానీ కేటీఆర్ గారి పైన అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలతో అర్థం పర్థం లేనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ కేటీఆర్ గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడడం చేయడం చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క శిష్య బృందానికి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి శిష్య బృందానికి మేము ఈ యొక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఈరోజు నిరాధారణమైనటువంటి ఆరోపణలతో పసలైనటువంటి మాటలతో ఈ యొక్క తెలంగాణ ప్రజల మతిని డైవర్ట్ చేయడానికి చేస్తూ ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ యొక్క విషయంలో మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. బిడ్డా రేవంత్ రెడ్డి, మీరు గుర్తుపెట్టుకోండి, మా నాయకుడు కేసీఆర్ గారు కానీ మా నాయకులు కేటీఆర్ కానీ హరీష్ అన్న ఒక్క మాట చెప్పింటే, ఒక్క మాట వారు ఆదేశం ఉంటుంటే మీరు ఈరోజు కథమయ్యారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకు ఒక సిద్ధాంతం ఉన్నది, మాకు ఒక విధానం ఉంటుంది. మా నాయకుడు ఎప్పుడు కూడా చిల్లర మాటలను కానీ చిల్లర పనులను కానీ ప్రోత్సహించేటువంటి వారు కాదు. మా పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. మేమంతా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలం కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము సహనంతో ఉపేక్షిస్తూ ఉన్నాం. మా యొక్క సహనాన్ని పరీక్షించి మా యొక్క నాయకుడిపై అవాక్కులు చవాకులు పేలుస్తా అంటే బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి, మా సహనం కట్టలు దిగితే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండనీయమనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా గౌరవించకుండా ఆయన పట్ల దుసురుగా మాట్లాడిండు కేటీఆర్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? పరిపాలన చేతగానోడిని ఏమంటారండి? చేతగానోడనే అంటారు. కానీ ఇలాగా కేటీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక నిత్యం ప్రజాపక్షమై తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నటువంటి కేటీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఈరోజు నిరాధారణమైనటువంటి ఆరోపణలతో కేటీఆర్ గారిపై అవాకులు చవాకులు వేలుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క చిల్లర మల్లర నాయకులు. మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి శిష్య బృందం మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారిపైన ఏదో బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో బట్టగాల్చి మీదేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ, మీరు కేటీఆర్ గారి పైన ఇక నుండి అవాకులు చవాకులు కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ అవాకులు చవాకులు వేలిస్తే మిమ్మల్ని ఉరికించి కొడతాం, తెలంగాణలో ఉండనీయమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీసాలు తిరిగినటువంటి ఆంధ్ర నాయకులనే ఉరికించి కొట్టినటువంటి చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మీరెంత అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు కేటీఆర్ గారి పైన అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి శిష్య బృందం. ఏంటి కోసమండి? రేవంత్ రెడ్డి యొక్క పడేసినటువంటి బిస్కెట్లు తిననిక, రేవంత్ రెడ్డి యొక్క మోచేతి నీళ్ళు తాగుతూ, రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి పదవులకు ఆశపడి ఈరోజు కేటీఆర్ గారి పైన కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అవాక్కులు చవాకులు పేలుస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి శిష్య బృందం. మేము ఒక్కడే తెలియజేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి శిష్య బృందానికి, మీరు గుర్తుపెట్టుకోండి, ఇకనైనా మీ యొక్క అసత్యపు ఆరోపణలు కానీ మీ యొక్క నిందారోపణలు కానీ కట్టి పెట్టకపోతే బుద్ధి చెప్పక తప్పదనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి కేటీఆర్ విన్నాడు, అదేవిధంగా కొంతమంది ఫోన్లు కూడా విన్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం?
మీకు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపించి శిక్ష చేసేటట్టు ప్రయత్నం చేయాలి, కానీ అందులో జరిగింది ఎక్కడా లేదు, ఏదీ లేదు. రాజ్యంలో కొన్ని సంఘ విద్రోహ శక్తుల్ని గుర్తించే క్రమంలో జరిగినటువంటి ప్రక్రియను ఏదో రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ప్రజల యొక్క సంభాషణలు విన్నారు, ప్రజల యొక్క వ్యక్తిగత అంశాలను విన్నారని ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ యొక్క కేసులో నిజాయితీ ఉంటే తెలంగాణ ప్రజలకు తెలియజెప్పండి. కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఒక సిద్ధాంతం ఉన్నది. అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి ప్రజల మదిలో నింపి అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క ప్రక్రియను ఎన్నికల్లో ఉపయోగించి సక్సెస్ అయినందున ప్రతి ఒక్క అంశంలో కూడా అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి అదే నిజంగా తెలంగాణ ప్రజలకు చాటి చెప్పేటువంటి కుట్ర నీతిని, ఒక కుటిలమైనటువంటి నీతిని కలిగి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ ఫోన్ ట్యాంపింగ్ విషయంలో అదే యొక్క సిద్ధాంతాన్ని వారు అవలంబిస్తూ ఉన్నారు. అక్కడ వ్యక్తిగత సంభాషణలు విన్నారు, భార్యాభర్తల మధ్యలో సంభాషణలు విన్నారని గగ్గోలు పెడతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు మీరు గుర్తుపెట్టుకోండి. వినుంటే ఆ యొక్క కేసులో ఏమైనా నిజాయితీ ఉంటే నిరూపించి తెలంగాణ ప్రజల ముందు పెట్టమని మేము అడుగుతా ఉన్నాం. మొన్న ఫార్ములా ఈ రేసులో కూడా కేటీఆర్ గారు ఒక విషయాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా స్పష్టం చేయడం జరిగింది. నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు దేవాలయమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఫార్ములా ఈ రేస్లో నేను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు అని నేను లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని కేటీఆర్ గారు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఓటుకు నోటు కేసులో నువ్వు దొంగవు కావని అదే లైట్ డిటెక్టర్ పరీక్షకు నువ్వు సిద్ధమా అని అడిగినారు. పారిపోయినటువంటి దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు కేటీఆర్ గారి పైన అవాకులు చవాకులు వేసి ఏమొస్తుందండి? కాంగ్రెస్ నాయకులు ఒక దుర్బుద్ధితో కేటీఆర్ గారు నిత్యం ప్రజాపక్షమై తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తున్నందుకు ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఆయనమైన అర్థం లేనటువంటి వ్యాఖ్యలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతూ ఈరోజు ఏదో ఒక రాక్షసానందం పొందేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, వచ్చేది మాదే, మా పార్టీ, మా ప్రభుత్వం వస్తుంది. ఒకరొకరిని మీరు చేసినటువంటి ఈ యొక్క అసత్య ప్రచారాలు ఏవైతున్నాయో ఈ యొక్క అబద్ధాలకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇకనైనా మీ యొక్క అబద్ధాలకు, మీ యొక్క దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మెసలాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం. విచారణలో భాగంగా కేటీఆర్ ఫోన్లను ఇవ్వాలంటే ఇవ్వలేదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే తప్పు చేసిరు కాబట్టి ఫోన్లు సమర్పించట్లేదని చెప్తున్నారు. ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్తు దేశంలో కానీ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో కానీ, ఈ ఫార్ములా రేస్ విషయంలో కానీ కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయన ఫోన్లను సరెండర్ చేయమని ఏసీబీ జరిగింది. ఎక్కడ ఆయన ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నాడండి. ఫార్ములా ఈ రేస్ ఒకటే కాదు కదా ఆయన పరిధిలోకి వచ్చింది. చాలా విషయాలు ఆయన ఒక వ్యక్తిగత సంభాషణలు ఉంటాయి, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి. ఫోన్లను ఏ విధంగా సరెండర్ చేస్తారు? సుప్రీంకోర్టే ఒక కేసులో చెప్పడం జరిగింది, అనవసర విషయాల్లో వ్యక్తిగత సంభాషణలు కానీ, వ్యక్తిగతంగా మనుషులు ఉపయోగించినటువంటి ఫోన్లను కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ తీసుకునేటువంటి అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేటీఆర్ గారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పరిధిలో తీసుకొనే మా యొక్క లీగల్ సెల్ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి లోబడే మేము ఆ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవ్వమని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకు పదే బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నారు? మరి అది ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ కూడా ఇక్కడ వాళ్ళ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళని కూడా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే తప్పు బీఆర్ఎస్ వైపు ఉంది కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ దొందుగా వ్యవహరిస్తూ బడేబాయ్ చోటేబాయ్లేగా రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ వ్యవహరిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను ఒక మభ్యపెట్టే పరిస్థితి జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు చెట్టాపట్టాలు వేసుకొని బయటికేమో శత్రువులాగా లోపల మిత్రులాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పటికీ ఒకటి. వారి యొక్క సిద్ధాంతం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను బతకనివ్వద్దు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటే మన పార్టీలకు మనుగడ ఉండదు. ఈ కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటారు. వీరుంటే, తెలంగాణ తెచ్చినటువంటి నాయకులు ఉంటే మాకు ఈ రాష్ట్రంలో మనుగడ ఉండదని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఈరోజు కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చవాకులు వేస్తూ దుష్ప్రచారానికి ఒడిగట్టుకొని ఈరోజు ఒక చిల్లర మల్ల రాజకీయానికి పాల్పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కానీ. అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏంటంటే పదవులు కావాలంటే ఏం చేయాలి? కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి. వీళ్ళని తిడితే పదవులు ఆటోమేటిక్గా గాంధీ భవన్లో వచ్చేస్తున్నాయి. అందుకని ఇష్టానుసారంగా
విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా అంటే మాటలు ఏం మాట్లాడుతున్నాం, మనం సమాజంలో ఉన్నాం, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, రాజకీయంలో విలువలతో కూడుకున్న రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. అంటే మనం నాయకుడిని ఏం విమర్శిస్తున్నాం, ఎలా విమర్శిస్తున్నాం, ఏంది అనేది మొత్తం కోల్పోయి విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్న. అంటే రేవంత్ రెడ్డి మా నాయకుడు, మా నాయకుడిని తిడితేనే మేము ప్రతి విమర్శలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏం సమానం ఇస్తారు ఈ విషయానికి? రేవంత్ రెడ్డి నీకు నాయకుడు, రేవంత్ రెడ్డి నీకు నాయకుడు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలు నేర్చినప్పుడు ఎందుకు తిట్టారు? బయటగా ఎందుకు తిట్టారు? ఎందుకు విమర్శించరు? అంటే రాజకీయంలో విమర్శలు ఉండవా? విమర్శ ప్రతి విమర్శ అనేది రాజకీయంలో ఉంటుంది. రేవంత్ రెడ్డి నీకు నాయకుడు కావచ్చురా బాబు, కానీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఇష్టానుసారంగా తిడతారు కదా. ముఖ్యమంత్రి అని చూడకుండా హౌలాండ్ని అట్లాంటి లాంగ్వేజ్ కావచ్చు తిడుతున్నారని కూడా చెప్తున్నారు. ఎవరన్నారన్న హౌలా అని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని హౌలా అంటే ముఖ్యమంత్రి నువ్వు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏమైనా అంటే ఈరోజు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైల్లో పట్టేస్తున్నారు. ఎవరు తిడుతున్నారు? ప్రజలు, జనాలు తిడుతున్నారా? నా పింఛన్ ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు, రైతు బంధు ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు, రైతు బీమా ఏదైనా క్వశ్చన్ చేస్తున్నారు, 4,000 రూపాయల పింఛన్ ఏదంటున్నారు, 2 లక్షల ఉద్యోగాలు లేవని ప్రశ్నిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా తిడతలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు విలువలతో కూడుకున్న వ్యక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అంటే కనీసము అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాటలు మాట్లాడడం జరిగిందన్న ప్రతి ఒక్కరు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, లేకుంటే కేసీఆర్ గారు కానీ ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు? 10 ఏళ్ల కాలం పాటు మేము అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేయలేంది, ఒక ఏడాదిలోనే మేము చేసి చూపెట్టినాం, ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ కూడా డెఫినెట్గా 3 ఏళ్ల కాలం పాటు మాకు సమయం ఉంది, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. ఏం హర్షిస్తున్నారన్న? అంటే ప్రజలు ఎక్కడ హర్షిస్తున్నారు? వీళ్ళకు ఊళ్ళలోకి ఈరోజు ప్రతి గ్రామానికి, మండలానికి ఎందుకు ఎమ్మెల్యేలు పోతలేరు? ఎందుకు ఎంపీలు పోతలేరు? మంత్రులు ఎందుకు పోతలేరు? ప్రజల మధ్యలోకి ఎందుకు పోతలేరు? స్థానిక సంస్థలో ఏ ముఖం పెట్టుకొని రైతు బంద్ చేయలే, రుణమాఫీ చేయలే, రైతు బీమా ఇస్తలేము, పెన్షన్ ఇస్తలేము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తలేము. స్థానిక సంస్థలో ఏ ముఖం పెట్టుకొని జనాలకు పోవాలని చెప్పేసి గాంధీ భవన్లో కూర్చొని ఏడుస్తున్న ఎదవలు ఈ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు అన్న. అంటే ఘనంగా స్వాగతం పలుకుతున్నారు, మేము వస్తున్నాం అంటే ప్రజలు అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయకులు పూలేస్తే బొకేలిస్తే ఘన స్వాగతమా? వాళ్ళు ప్రజలు ఎక్కడ స్వాగతం పలుకుతున్నారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీటింగే పోతలేరు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే వాళ్ళు దూరం పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భయం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ రాష్ట్రంలో భయం అనేది పుట్టింది. ఎవరు పోతున్నారు? వాళ్ళ నాయకులతో వాళ్ళు పూలేపించుకొని, వాళ్ళ నాయకులతో వాళ్ళు బొకేలు ఇప్పించుకుంటే ప్రజలు స్వాగతం పలికినట్ట. ప్రజలు ఎప్పుడు స్వాగతం పలుకుతారు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రజలు నీకు స్వాగతం పలుకుతారు. ప్రతి ఇంట్లో, ప్రతి గడపలో నువ్వు ఎలక్షన్ టైంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చినప్పుడే ప్రజలు నీకు స్వాగతం పలుకుతారు. ప్రజలు స్వాగతం పలకడం అంటే కేసీఆర్ గారికి స్వాగతం పలికారు. ప్రజలు స్వాగతం పలికినారంటే కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరైనప్పుడు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు వచ్చి స్వాగతం పలికినారు. ప్రజలు స్వాగతం పలికిలంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ప్రతి ఊరుకు, ప్రతి పల్లెకు, ప్రతి వాడకు మంత్రి అనే వ్యక్తి భయపడకుండా ధైర్యంగా వెళ్ళిండు. ఎందుకు? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి నెరవేర్చినాం కాబట్టి. అంటే తెలంగాణ చూసుకుంటే పూర్తి మొత్తంలో కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నదని మీరు అంటున్నారు. వ్యతిరేకత కాదు, వీళ్ళు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నదా లేదా నేను చెప్పేదానికన్నా నువ్వు మైక్ పట్టుకొని జనాలలోకి పోయి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందంటే రేవంత్ రెడ్డిని పొట్టు తిడుతున్నారు ప్రతి ఒక్కరు ముస్లింల కాంచి మొదలు పెడితే. కేసీఆర్ ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ పేరు అంటున్నారు తప్ప రేవంత్ రెడ్డిని ఎవడు ఉండలేడు. ఎందుకని అంటే మొత్తం అంటే రాష్ట్రాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు కదా, రాష్ట్రాన్ని ఢిల్లీ నాయకుల కాళ్ళ కాడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్లను ఇద్దరిని టార్గెట్ చేస్తూ మరి ఆరోపణలు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎట్లా చూస్తారు? ఇది అంతా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? ఒక డైవర్షన్. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ గారు ఏంది? ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ గారు నిరంతరం ప్రతిరోజు వాళ్ళు ఒక సమయం, వాళ్ళకంటూ ప్రత్యేక సమయం లేకుండా ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కొట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అనువున ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను బయటపెడుతున్నారని చెప్పేసి ఈరోజు వాళ్ళను ఇబ్బందులు పెట్టడం కాకుండా, వాళ్ళు జనాలలోకి పోకుండా చేయడం కాకుండా, ఇంకా వాళ్ళ ఒక టాపిక్ డైవర్షన్. అంటే హరీష్ రావు కేటీఆర్ జోలికి పోతే మీడియాలలో హరీష్ రావు కేటీఆర్ న్యూస్ వస్తుంది. మనం చేసే ఈరోజు
గురుకులాల్లో విద్యార్థులు చనిపోయింది రాదు, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంది రాదు, బ్యాంకుల దగ్గర రుణమాఫీ కట్టకుంటే అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్న న్యూస్ అనేది బయట కవర్ కాదని చెప్పేసి ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ అంటే వీళ్ళు ప్రైమ్ మెంబర్స్ కదా తెలంగాణ రాష్ట్రంలో, వీళ్ళదే న్యూస్ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూస్ మాత్రమే వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది పోతుందని చెప్పేసి ఏదో కాలయాపన చేయడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంకోటి 24 గంటలు 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు మాయమాటలు చెప్పి కళ్ళబోలు మాటలు చెప్పి కేసీఆర్ అది చేయలే, కేసీఆర్ ఇది చేయలే, కేసీఆర్ అవినీతి చేసిందని చెప్పేసి వీళ్ళు కాలయాపన చేసుకుంటూ వచ్చి ఇంకా సరే ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ అది చేయలే ఇది చేయలేని చెప్పిన ప్రభుత్వం తెచ్చుకున్నాం. ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ మీద, ఇంకా కేటీఆర్ గారి మీద, ఇంకా హరీష్ రావు గారి మీద, ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద నువ్వు మాట్లాడేది, నువ్వు ఎవరి మీద మాట్లాడాలి? రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడాలి, రాష్ట్ర సంక్షేమం మీద మాట్లాడాలి, రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీంబర్స్మెంట్ రాని విద్యార్థుల గురించి మాట్లాడాలి, రైతు రుణమాఫీ జరగని రైతన్నల గురించి మాట్లాడాలి. అంటే గత 10 ఏళ్ళు కేసీఆర్ విద్యా సంస్థలను మొత్తం కూడా నిర్వీర్యం చేసిండు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యా సంస్థలను స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ విద్యను మొత్తం నిర్వీర్యం చేసిండంటే ఎక్కడ నిర్వీర్యం చేసిండు? అంటే దేని విషయంలో నిర్వీర్యమైంది? ఈరోజు గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఢిల్లీ ఐఐటీలో సీట్లు కొట్టినంటే ఆ కేటీఆర్ నిర్వీర్యం చేసిండా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఇక్కడనే స్థానికులకే మెడికల్ సీట్లు కల్పించాడు కేటీఆర్, అక్కడ అన్యాయం చేసిండా? ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ వచ్చేలా చూసిండు కేసీఆర్, అన్యాయం చేసిండా? ఈరోజు 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిండు గవర్నమెంట్ సెక్టార్లో, కేసీఆర్ అన్యాయం చేసిండా? ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో 50% మన హైదరాబాద్ ప్రాంత వాసులకే 50% ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఈరోజు ఒక జీవోని సపరేట్ తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థలో ఏ కంపెనీ వచ్చినా సరే కానీ అందులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు, హైదరాబాద్ యువకులు ఉండాలని చెప్పేసి ఈరోజు 50% ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కల్పించినందుక కేసీఆర్ అన్యాయం చేసింది. దేనికి కేసీఆర్ గారిని అన్యాయం చేసింది? మీరు ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం డమ్మీ చేసి పడేసిళ్ళు. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు వేయలే. గురుకులాల్లో విద్యార్థులు మరణాలు ఇంతవరకు ఆపలేకపోయారు. ఈరోజు విద్యా వ్యవస్థ వీళ్ళ చేతిలోకి ఎందుకుందన్న? ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టరు, విద్యాశాఖ మంత్రికి సరిపడే వ్యక్తి లేడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే డమ్మిగాడే అన్నమాట. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే డమ్మిగాలేనా? అంటే ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు కేటాయించలే? ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టలే అని నేను అడుగుతున్నా. కొత్తగా 4 మంత్రులు నియమించారు, మరి దాంట్లో విద్యాశాఖ కూడా ఎవరు కూడా అప్పయిపోయినట్టు దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు? విద్యాశాఖ ఆయన దగ్గరనే ఇంకా ఉంచుకోవడం, ఒక విద్యార్థి నేతగా ఏం చెప్తారు ఈ విషయం? అదే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో చదువుకున్నోడు లేడు, ఎవరికి వాళ్ళు కూడా రావు, అందరు రబ్బర్ స్టాంపులు. అందుకని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఆయన కాడబెట్టుకున్నాడు. ఎవడైనా విద్యాశాఖను ఆయన కాడబెట్టుకుంటాడా? అంటే నీకు ఒక ముఖ్యమంత్రికి 1.25 లక్ష పనులు ఉంటాయి, ప్రతిరోజు సమీక్ష చేయాలి. గురుకులాల్లో ఆత్మహత్య జరిగితే ముఖ్యమంత్రి వస్తాడు అన్నాడికి ఫీజు రీంబర్స్మెంట్ రాలే, మాకు ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి యువకులుగా మేము వెళ్ళి ఎడ్యుకేషన్ మినిస్టర్కు వినతి పత్రం ఇచ్చుకుంటాం. అదే ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చే అవకాశం వీళ్ళు కల్పిస్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న సెక్యూరిటీ కల్పిస్తుందా? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వీళ్ళు భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి మమ్మల్ని తీసుకుపోతారా? మా ఫీజు రీంబర్స్మెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈరోజు యూనివర్సిటీలో ప్రక్షాళన అన్నాడు, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ రిప్రజెంటేషన్ అనేది ఎప్పుడు ఇచ్చుకుంటాం? ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం. అంతేగాని ఈరోజు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాక డైరెక్ట్ మేము ముఖ్యమంత్రి దగ్గరికి ఎలా వెళ్తామన్నా? ఈరోజు ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, ప్రైమ్ అంటే మెయిన్ శాఖలు మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని హోంశాఖ నుండి, విద్యాశాఖ నుండి డబ్బుల సంచులు, కుప్పల కొద్ది డబ్బులు ఈరోజు విద్యా సంస్థల నుండి, ప్రైవేట్ కళాశాల నుండి, ప్రైవేటు బీటెక్ కళాశాల నుండి తీసుకుంటున్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు కనుకనే కేటీఆర్ ఫోన్లు ఏసీబీకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో? అన్న ఏమన్నా వీళ్ళకు కొంచెమైనా సిగ్గు శరమణ ఉన్నా అన్న? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుండి టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. ఈరోజు కావాలని అంటే టెలిఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పి ఈరోజు ప్రజలను తప్పదో పట్టిస్తున్నారు. ఏమైంది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద బోగస్. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది లొట్టపీస్ కేసు. ఎవరు లేరు అందులో టెలిఫోన్ ట్యాపింగ్లో. 18 నెలలు అయిందన్న. 18 నెలల నుండి నువ్వు ఎందుకు అఫీషియల్గా రిలీజ్ చేయలే గవర్నమెంట్ నుండి?
టెలిఫోన్ టైంలో వీళ్ళు బాధితులని 18 నెలల్లో 5 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు అయినా సరే కానీ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది లొట్టపీస్ బోగస్ కేసు అనేది బయటపడిపోతుందన్న. ఇంకోటి మాట్లాడినాను ఇదేంటి మన ప్రతి ఒక్కడు ఈరోజు కేటీఆర్ ఏదైనా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు లొట్టపీస్ వాళ్ళందరూ. అంటే ఈరోజు మీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, అంటే సోనియా గాంధీ, ఈరోజు మల్లికార్జున ఖార్గే గారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ప్రతి ఒక్కడు ఇలానే మాట్లాడండి, విచక్షణ రహితంగా మాట్లాడండి, ఇష్టానుసారంగా మాట్లాడండి, పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడండి అని చెప్తున్నారా? గాంధీ భవన్లో ట్రైనింగ్ ఇస్తున్నారా? వాళ్ళ మీ విచ్చలవిడిగా మాట్లాడమని, సంస్కారం లేకుండా మాట్లాడమని, లేకుంటే ఢిల్లీలో మీ ఏసీసీ నాయకులు మీకు ట్రైనింగ్ ఇస్తున్నారా? లేకుంటే రబ్బర్ స్టాంప్ రాహుల్ గాంధీ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడా? ఇష్టానుసారంగా అంటే రాజకీయంలో విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం నేత గజ్జల కాంతం చాలా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తూ కేటీఆర్ దూషించండి, అది ఎట్లా చూస్తారు? గజ్జల కాంతం గారు గుజ్జు అయిపోతారు మరికొన్ని రోజులలో. ఎందుకంటే ఇష్టానుసారంగా అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. రాష్ట్ర ప్రజలు ఈరోజు గజ్జల కాంతం గారు మాట్లాడింది రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు చూసిలన్న అంటే ప్రజలు మెచ్చుకుంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మెచ్చుకుంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నేను కేటీఆర్ గారిని ఎవరు తిడితే వాళ్ళకు నేను అంటే ఏదో ఒక మీకు కార్పొరేషన్ పదవి ఇస్తా అని చెప్పిండా? లేకుంటే రాహుల్ గాంధీ చెప్పిండా? ఇక్కడ ఉన్న పీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ముఖ్యంగా కేటీఆర్ గారిని ఇష్టానుసారంగా తిట్టండి, విచ్చలవిడిగా తిట్టండి అని అంటే మీకేమన్నా ఇలా తిడితే మీకేమన్నా పదవులు ఇస్తా అని చెప్పిలా అని నేను అడుగుతున్నా అన్న. మల్కాజ్గిరికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్త చాలా పెద్ద ఎత్తున కేటీఆర్ను దూషిస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఏం చెప్తారు ఈ విషయంలో? వాడు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ వాడు యూత్ కాంగ్రెస్ అంటే వాడు కార్లో కూర్చొని లొట్టపీస్ గాడు ఫాన్ ఫరాక్ వేసుకొని అడ్డమైన ఫాన్ వేసుకొని ఫరాక్ వేసుకొని కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా వాడు ఎవడో తెలియదు అసలు. వాడు మల్కాజ్గిరి కాంగ్రెస్ అలా వాడు ఎక్కడోడు ఏందో తెలియదు, ఏదో బాగా తాగినట్టున్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిన బీర్ సీసాలతో బాగా తాగి ఆ కారులో కూర్చొని ఇష్టానుసారంగా కేటీఆర్ అది ఇదని మాట్లాడిండు. ఆ మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎవరైతే కేటీఆర్ గారిని విమర్శించిన వ్యక్తి మాత్రం ప్రజల్లో, జనాలలో, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో తిరగాలి కానీ అంటే ఎవరు బాధ్యులు కాదు. ఏమవుతుందో కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇష్టానుసారంగా బట్టలు ఇప్పి మరి కొడతారు, బట్టలు ఇప్పి నుజ్జుగా కొడతారు. ఎవడొస్తాడో రండ్రా భయ్. ఈరోజు మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే అయిపోదు కదా. అరే రాజకీయం మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో విలువలు ఉంటాయి. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి. విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది, విమర్శించాలి. నువ్వు అది చేయలే, నువ్వు ఇది చేయలే అని విమర్శించాలి. అంతేగాని పర్సనల్గా కేటీఆర్ గారిని అంటే ఇష్టానుసారంగా దూష పదజాలంతో మాట్లాడడం సరికాదు. ఈరోజు మల్కాజ్గిరి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడిండు అంటే ఇష్టానుసారంగా మీరు మాట్లాడితే కాదు. రాబోయే ఇళ్ళ కాలం కాంగ్రెస్ పార్టీదే కాదు కదా అన్న అధికారము. అంటే 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. ఇంకో సంవత్సరం మొత్తం ఎలక్షన్ పీరియడే ఉంటుంది. ఇంకా స్థానిక సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి పేరు పెట్టి మరీ దూషించినప్పుడు ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు వాళ్ళ మీద నోటీసులు ఇవ్వలేకపోతుంది? వాళ్ళ పట్ల ఎందుకు శిక్ష ఇవ్వలేకపోతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ మరియు పోలీస్ వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డి కనసాగలో నడుస్తుంది. రేవంత్ రెడ్డికి ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డికి బానిసలాగా పనిచేస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు బయటికి వచ్చి 6 గ్యారంటీలు 420 హామీల మీద ప్రశ్నిస్తే నోటీసులు పంపుతున్నారు. ఎక్కడో ఉన్న ఆదిలాబాద్లో మారుమూల గ్రామానికి నోటీసులు పంపుతున్నారు. కానీ మల్కాజ్గిరి ఇక్కడ హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ఉండి కేటీఆర్ గారిని ఇష్టానుసారంగా దూష పదజాలంతో తిడుతున్నప్పుడు ఎవ్వడు కూడా ఏ పోలీస్ శాఖ కూడా ఇంతవరకు వాళ్ళకి నోటీసులు పంపించలే. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా సరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే. అంటే అదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ తిరిగి దాడి చేస్తే ప్రతి ఒక్క నాయకుడి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ పోయిందన్న లా అండ్ ఆర్డర్? పోలీస్ వ్యవస్థ ఎవరికి అమ్ముడు పోతుంది? పోలీస్ వ్యవస్థ అనేది కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందా? పోలీస్ వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిందా అని నేను అడుగుతున్నా. అంటే గజ్జల కాంతం కాక అనేక మంది కాంగ్రెస్ నేతలు రోజుకొక వీడియో రిలీజ్ చేస్తున్నారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ. దీని పట్ల మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? అన్న నేను ఒకటే చెప్తున్నా, అధికారం శాశ్వతం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఆ 2 సంవత్సరాల్లో స్థానిక సంస్థలు అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి అయిపోతుంది. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు మా కేటీఆర్ అన్న ఆ రోజు చెప్పిండు ప్రతి ఒక్కరు రెడ్ బుక్లో నోట్ చేసుకోండి అని చెప్పిండు. ప్రతి ఒక్కరి పేర్లు రెడ్ బుక్లో ఆడవుతున్నాయి కదా. ప్రతి ఒక్కరిది అదొకటి మన డైలాగ్ ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది కదా, రప్ప 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 అని 100కు 200% ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండే రప్ప 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 అనేది ఉంటుందని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందంటే ఎవరైతే పెద్ద లీడర్ ఉంటారో మనం జోకాలే, మన మోచేది నీళ్ళు తాగితేనే మనకు పదవులు వస్తాయని చెప్పేసి ఈరోజు
కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఎవరైనా మాట జారినా లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలను కావచ్చు ఆయన చేసేటువంటి అన్యాయాన్ని బయటికి చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉంటారు. గాంధీ భవన్లో కూర్చొని ఏంటంటే వాళ్ళకి పదవులు వస్తాయి. అంటే రేవంత్ రెడ్డి గారు తిట్టినా మీకు కామెంట్ చేస్తే జర ఫేమస్ అవుతాం, ఒక గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారి మీద మేము మాట్లాడితే మేము ఫేమస్ అవుతామని చెప్పి లేదా మాకేమన్నా చైర్మన్ పదవి వస్తుందో లేకపోతే నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటే ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్తాను సూటిగా, నీ ప్రభుత్వానికి చేతగాక, నీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక ఈరోజు నీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి కొన్ని రోజులు ఫోన్ టాపింగ్ అని చెప్పేసి కొన్ని రోజులు కాలం గడిపిండు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఈ వెహికల్ సంబంధించి F1 రేస్ అంటే చెప్పేసి ఈవెన్ రేస్ అని చెప్పి దాని మీద కొంతకాలం గడిపిండు కదా. అది ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేయి. నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అని చెప్పినావు, నువ్వు ఇస్తున్నటువంటి గ్యారెంటీలో ఏ ఒక్క హామీని నెరవేర్చినా, నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ఎప్పటికప్పుడు ప్రజలు ఎక్కడప్పుడు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈరోజు కొన్ని రోజులు కేటీఆర్ గారిని ఎట్లా రేవంత్ రెడ్డి గారు అంటే డబ్బు సంచులతోని 50 లక్షల డబ్బు సంచి దొరికినటువంటి దొంగవు నువ్వు. నీ కేసు మీద ఇంతవరకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. అంటే నీకు ఉన్నటువంటి బీజేపీ నాయకులు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఎవరు ఆ కేసు గురించి ఎవరు మాట్లాడరు. అంటే ఈరోజు లోపాలకు ఒప్పందని చెప్పేసి మీరిద్దరు బాగానే ఉండి ఈరోజు కేవలం ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా, నేను రక్షస్థానం పొందుతా, నేను కూడా కొన్ని జైల్లో ఉంటే నువ్వు దొంగవు భయ్, నువ్వు జైల్లో ఉన్నావు. నువ్వేనా మంచి తెలంగాణ కోసమో లేకపోతే ఏమన్నా ఈ భారతదేశానికో లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల కోసం కొట్లాడి జైల్లో వినవా? నువ్వు డబ్బు సంచిలో దొరికినావు, నువ్వు చట్టపరంగా నేను అరెస్ట్ చేసిర్రు. నేను కేటీఆర్ గారు నేను రాక్షసానం పొందుతా, ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా, లేకపోతే కేటీఆర్ గారి పైన నా సోషల్ మీడియా తరపు నుంచి ఆయన క్యారెక్టర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ చేస్తా, ఆయన డిగ్రేడ్ చేస్తా అని చెప్పేసి అనుకుంటే ఏమవుతుంది కేటీఆర్ గారికి? నువ్వు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టు చూసుకుంటుంది కదా. మరి జైలు నిజంగా నీ యొక్క నువ్వు చేసేటువంటి ఆరోపణలకు న్యాయం ఉంటే కోర్టు చూసుకుంటుంది. ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఏదో కేవలం ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే పరిపాలన అనేది చేత కావట్లేదు రేవంత్ రెడ్డి గారికి. ఈ కాలంలో కాంగ్రెస్ నేతలంతా కూడా మా ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి అంటూ కూడా రోజుకొకరు చొప్పున కూడా మరి ప్రకటిస్తున్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేకపోతే వాళ్ళంతా కూడా కట్టుకథలు చెప్తున్నారు అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అన్న ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరు జరిగింది? నీ ప్రభుత్వం అధికారం ఉన్నది కదా, నీ ప్రభుత్వం కదా అధికారం ఉన్నది. నువ్వు విచారణ జరిపించు దాని మీద. కేవలం ఈరోజు నీకు కేవలం ప్రజల నుంచి ఒక వ్యతిరేకత రాగానే కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పేసి అంటున్నారు తప్ప. అంటే పరిపాలన చేతకిందంటే టాపిక్ అనేది డైవర్షన్ చేశాను అనమాట. రేవంత్ రెడ్డి గారు ఏం సక్సెస్ అవుతా ఉన్నాడంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ సక్సెస్ అవుతా ఉన్నాడు. నీకు పరిపాలన చేయి, నువ్వు ఇస్తున్న హామీల గురించి ఎవరు మాట్లాడరే? దీని గురించి మాట్లాడాలి కదా. ఏం జరిగింది? నువ్వు రైతు బంధు అని చెప్పేసి మొన్న దాకా ఇస్తాను కదా. ఈరోజు కేవలం ఏం జరిగింది? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు రాగానే ఏమని చెప్పిండు? 2000 కలిపి 6000 ఇస్తాను కదా ప్రతి కారుకు. ఏం జరిగింది ఇప్పుడు? ఇందులో నిజంగా నువ్వు రైతులకు నిజంగా మంచి చేయాలనుకుంటే నువ్వు మొన్న ఇచ్చేటోని కదా రైతు బంధు పేరు మీద. రైతు భరోసా పేర్లు మార్చినావు తప్ప నువ్వు ఏం జరిగింది అక్కడ? ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే నేను ఇస్తా, నేను రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తాను, ఇంతవరకు ఓలు ఖాతాలు పడ్డాయి, ఓలు బల్లే కదా. అంటే ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కోటేద్దామని వేచి చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి నిజంగా ఊర్లలో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయా? మీరు ఇదే మైక్ పట్టుకొని మీరు ప్రతి గ్రామం ఒకసారి తిరుగుదాం. మనం మా కాన్సెన్స్కి వస్తారా లేకపోతే ఏ జిల్లాకు వెళ్తామో ఏ గ్రామంకి వెళ్దాం. ఏ ఒక్క ఊర్లోనే సరే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, సబ్బన్న వర్గాలు కావచ్చు, ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా మీ పరిపాలన? దేనికి స్వాగతం పలుకుతారు? నువ్వు నిజంగా నీ యొక్క హార్గారెంటీ ఉన్నటువంటి హామీని నువ్వు నెరవేర్చినట్లయితే నీ స్వాగతిస్తారు ప్రజలు కూడా. ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నేను స్వాగతిస్తారు. ఎందుకు స్వాగతిస్తారు? నువ్వు ఇచ్చేటువంటి ఏ ఒక్క హామీని ఇచ్చినా కళ్యాణ లక్ష్మి అని చెప్పి 1,00,000 రూపాయల కింద తులం బంగారం ఇస్తా, అది పోయింది. రైతు భరోసా పేరు 2000 కలిపి ఇస్తా అంటివి. రైతు భరోసా కింద రైతు కూలీలకు ఇస్తా అంటివి, కౌలు రైతులకు ఇస్తా అంటివి. ఒక్కరికని ఇచ్చినావా? ఒక్క పథకమైన నువ్వు నెరవేర్చి నీకు స్వాదిస్తారు కదా. ఏ ఒక్క పథకం కూడా పార్టీ భేదాలు లేకుండా ఇందిరమ్మ ఇల్లుతో పాటు రాజీవ్ యువ వికాసం కూడా స్కీమ్స్ మేము ప్రజలకు చేరవేస్తున్నాం, ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే రాజీవ్ యోగేశ్ అని పెట్టిండు. ఎవరు పెట్టిండు? డైరెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లోకల్ నాయకులు ఏమంటా ఉన్నారంటే కొన్ని సందర్భాలు మీటింగ్లు పెట్టి 100% ఇది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తాము, 100% మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇళ్ళకి సంబంధించింది కావచ్చు, ఈ యొక్క రాజీవ్ యోగేశ్ కావచ్చు, మా పార్టీ వాళ్ళకి సంబంధించి స్వయంగా చెప్తున్నారు కదా. అలాంటప్పుడు నీకు యువకులు కూడా ఎందుకు ఆలోచన తీసుకుంటారు? ఎందుకు ఆనందంగా నేను స్వాదిస్తారు? ఒక్క హామీ నువ్వు నెరవేర్చినా ఇదే నిరుద్యోగులకు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నావు కదా, ఏమైంది? ఇంకో విషయం ఏంటంటే ఈ నిరుద్యోగుల గురించి ఒక విద్యార్థిని మాట్లాడుతూ ఉన్నాను. నిరుద్యోగులు అంటే మాకు ఉద్యోగాలు ఎక్కువైనా రోడ్ల మీదకి వచ్చి మాకు నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారంట. మొన్న ధర్నా చదువు దగ్గర నిన్నే కదా వాళ్ళు ధర్నా చేసింది. సిగ్గుసరం ఉండాలి ప్రభుత్వానికి ఇప్పటికైనా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులను యువకులను వాడుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఉద్యోగం వేసిందా? గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను తీసుకొని వచ్చింది. మా ప్రభుత్వం ఏం చేసింది? ఒళ్ళుకో పుట్టిన పిల్లలు మనకు పుట్టిన అంటే నడుస్తుందా? ఇంత సిగ్గుండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకో విషయం ఏంటంటే మనం గురుకుల పాఠశాల చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి గతి లేడు. కనీసం మాకు సమస్య ఉన్నది, మాకు గురుకులకు సంబంధించిన పాఠశాల కావచ్చు, మాకు వచ్చినటువంటి రియంబర్స్మెంట్ ఫీజులు కావచ్చు, మేము ఒక వినతి పత్రం ఇద్దామని సీఎం దగ్గర వెళ్ళి ఇచ్చేటట్టు ఉంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు 24 గంటలు ఫుల్ టైం మినిస్టర్ నేనే అని చెప్తున్నాడు.
కేవలం 24 గంటలు పనిచేస్తుండు. దేంట్లో పనిచేస్తుండు? వాడిని బెదిరియాలి, 100 కోట్లు తీసుకోవాలి, వీని బెదిరియాలి, వీని 100 కోట్లు తీసుకోవాలి, ఎవరైనా సెటిల్మెంట్ జరిగినట్టు వాళ్ళు 10% కమిషన్ తీసుకోవాలి, ఇంకోళ్ళ బిల్లు పెండింగ్లు ఉన్నాయా కాంట్రాక్టులు అంటే అందులో 10% కమిషన్. ఇందులో బిజీగా ఉంటారు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థుల కోసం, ప్రజల కోసం, లేదా రైతుల కోసం, యువకుల కోసం, లేదా జరుగుతున్నటువంటి శిక్షణ గురించి ఏ ఒక్క ప్రజలను పట్టించుకోవడం బిజీగా లేడు. కేవలం ఈరోజు ఆయన స్కాములు చేసి 10% డబ్బులు తీసుకొని చెప్పేసి అందులో బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుచేత మేము ఒప్పుకుంటున్నాం కదా. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళందరినీ కూడా జైలు పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాకుంటే మరి ఏదైతే బహిరంగంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు పేర్లు పెట్టి మరి దూషిస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇంకో విషయం ఏంటంటన్నా, ప్రభుత్వం మీద అధికారులు ఉంటుండొచ్చు. ఈరోజు నీ యొక్క చేసేటువంటి తప్పులు కావచ్చు, నువ్వు చేసేటువంటి అన్యాయాల మీద ఈరోజు నువ్వు కేసులు పెట్టి జైలు పంపిస్తుండొచ్చు. తర్వాత మా టైం వస్తుంది కదా. గతంలో అంటే కేసీఆర్ గారు కేవలం మీరు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నిధుల నియామకాల కోసం చెప్పేసి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని కూడా చిత్రహింసలు పెట్టడం కానీ, లేకపోతే ఆయన మీద కామెంట్ చేస్తే కానీ ఒక్క నాయకుని చూపి కాంగ్రెస్ పార్టీని ఎవరి మీద దాడి చేశారు? ఈరోజు సిరిసిల్లలో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ప్రతి దగ్గర మాకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నువ్వు దాడులు చేపిస్తా ఉన్నావు కదా. అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు హయాంలో ఒక్కరి మీద మేము దాడి చేసినామా? ఒకటే గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులారా, ఇలా మీ పార్టీలో అధికారంలో ఉంటుంది, రేపు మా పార్టీ అధికారంలో ఉంటుంది. కానీ ఎవరెవరైతే ఎక్స్ట్రాల్ చేస్తూ ఉన్నారో అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. రేపు వచ్చేటువంటి గవర్నమెంట్ 2008 జరిగేటువంటి ఎలక్షన్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన కేసీఆర్ గారు వద్దన్నా కూడా ఊకిన పరిస్థితి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ప్రజాపాలన అని చెప్పినారు, ప్రజలకి మంచి చేస్తామని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏమైంది? పదవుల కోసం తన్నులాటలు, ఒకరిని చూసి ఒకరి మీద ఒకరి స్టేట్మెంట్లు. నిన్న మొన్న మనం వరంగల్ విషయాలు చూసినప్పుడు వాళ్ళు ఒకరికి పదవి వచ్చిందని ఒకరు ఓరవలేకపోతురని, లేదా ఒకరు మంత్రి అయినని చెప్పి ఇంకొకరు అక్కస్తోటి ఉన్నారని చెప్పి, లేదా ఒకరు బిడ్డ ఎంపీ అయినరని ఇంకొకరికి అక్కస్తోటి, లేకపోతే ఆయన వచ్చి నా కాలు మొక్కిండని వీళ్ళు వచ్చి నా కాలు మొక్కిరని వాళ్ళు. అంటే ఒక వర్గపోరు. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ అంటే పోరు పాలన, వర్గ పాలన, వాళ్ళలో వాళ్ళ కలహాల పాలన. వాళ్ళు ప్రజల్ని గాలికి వదిలేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే సోషల్ జస్టిస్ ఉంటుంది, అదేవిధంగా మంచి పాలన అందిస్తారు, సమర్థవంతమైన కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామని చెప్తుంటారు కదా. నిజంగా అలాంటి పరిస్థితులు లేవంటారా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ప్యాకేజీల పాలన, లేదా పైసలు ఇచ్చి పదవులు తెచ్చుకునే పాలన మనం చూసాం. గతం నుంచి వాళ్ళదంటే వాళ్ళు ఆరోపించుకున్న మాటలే ఇవి, మనం కొత్తగా చెప్పే మాటలు ఏం కావు. గతంలో పీసీసీ విషయంలో పైసలు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని, ముఖ్యమంత్రి అయిందంటే ముఖ్యమంత్రి కూడా ఇది ప్యాకేజ్ ఇచ్చి తెచ్చుకున్నాడని చెప్పేసి వాళ్ళ మంది ఇప్పుడు మంత్రులు కూడా వాళ్ళు అన్నారు. మనం అనేది కాదు కదా. అట్లనే ఇవాళ మంత్రులు అయిన వాళ్ళు అనేక మంది కూడా ఆ రకమైన వాళ్ళు ఇన్ని పైసలు ఇచ్చి పదవి తెచ్చుకునేప్పుడు ఆ పైసలు ఎట్లా తీసుకోవాలనేది చూస్తారు. కానీ ప్రజల పాలన ఏముంటుంది తమ్మి? అందులో ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళ పాలన ఎట్లా జరుగుతుంది? సామాజిక న్యాయం అని అన్నారు. సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది? సామాజిక న్యాయం ఇప్పుడు 17 మంత్రులు ఉంటే ఆయన ఇచ్చిన 42% అన్నాడు కదా. 42% 17 నాలుగు 68 అంటే 7 బీసీ మంత్రులు కావాలి. బీసీలకు 42% అన్నాడు కదా తమ్మి. 7 బీసీ మంత్రులు ఉన్నారా? ఇప్పుడు నిన్న మొన్నగాక మన పార్టీ పదవులు ఇచ్చినారు, ఆ పదవులలో 40% ఉన్నారా? తర్వాత ఒక పార్లమెంటు స్థానానికి 2 చొప్పున నీకు ఇస్తాన్నారు టికెట్. బీసీలలో కూడా మంత్రి కొండ సురేఖ కూడా నా పదవి పోయే అవకాశాలు ఉన్నాయి, నా పదవి వెనుక చాలా వరకు కుట్రలు జరుగుతున్నాయని ఆమె బహిరంగంగా కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేనేమంటున్నా అదే, ఇప్పుడు ఒక మంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆమెకు అంత ఇన్ఫర్మేషన్ లేకుండానే ఉంటుందా? అంటే ఒక మంత్రిని దించనీకి వాళ్ళ పార్టీలోళ్ళే, బయట పార్టీలోళ్ళు కాదు, వాళ్ళ పార్టీలోళ్ళే ఆమె మంత్రి పదవి పీకియనికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తే, ఇప్పుడు కప్పల పంచాయతీ, కప్పలు ఎట్లుంటే ఒక కప్ప ఎక్కుతుంటే ఒక కప్ప గుందుడు అనేటే. ఆ కాంగ్రెస్ నాయకులు కూడా అంతే. ముఖ్యమంత్రిని ఎట్లా దించాలి, లేకపోతే ఇంకొక మంత్రిని ఎట్లా తీసేయాలి, ఇవే ఉంటుంది. అక్కడ ఎందుకు జరుగుతున్నది అంటే ఈ పదవులు పొందే సందర్భంలో సీనియర్స్ కానీ, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సంవత్సరాలుగా శతాబ్దాలుగా దశాబ్దాలుగా పనిచేసిన ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కాకుండా ఈ ప్యాకేజ్ బ్యాచ్ వచ్చేసింది ఆడ. నువ్వు సామాజిక లేకపోతే ప్రజా పాలన ఈ లేదు, అది ప్యాకేజ్ పాలన. ప్యాకేజ్ ఎవడిస్తే వాడు వచ్చిండు, పార్టీలు మారిర్రు, పదవులు తీసుకుంటుర్రు. ఇంత అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నప్పుడు ప్రజల పట్ల ఆలోచించే అవకాశాలు ఉండి ప్రజలకు న్యాయం చేసే పరిస్థితులు ఏమైనా నెలకొంటాయి అంటారా? ఇప్పుడు నేను అదే అంటున్నాను, నువ్వు నిన్నగాక మొన్న అక్కడ వాళ్ళు ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వచ్చినాయి మనకి, ఏది కృష్ణా పైన నీళ్ళు వదిలిపెడితే వీళ్ళు ఆ నీళ్లు అక్కడి నుంచి వచ్చే సమయానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొని ఇక్కడ మనకాడ ఉన్న నెట్టెంపాడ, కోయిల సాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులల్లో వీళ్ళు కూడా లిఫ్ట్లు ఆన్ చేసి ఆ నీళ్లు వస్తున్న టైంలో నీవు వదిలిపెట్టుంటే మనకు కొంత నీళ్ళు వచ్చేది కదా. మహబూబ్నగర్ జిల్లాలో ఆ లిఫ్ట్ల ద్వారా కొంత నీళ్ళు వచ్చు, ఆ వచ్చిన నీళ్లు కాలువల ద్వారా మనం చెరువులకి నింపుకోవచ్చు కదా. వీళ్ళు ఏం చేసిరు? ఏం చేయలేదు, ఎక్కడో అక్కడ పండుకున్నాడు. ఆ నీళ్లు వాడు వదిలిండు, ఈ నీళ్లు కిందికి వచ్చేసినాయి. ఇక్కడి నుంచి పోయి మళ్ళా
శ్రీశైలంలో పడ్డాయి. శ్రీశైలంలో పడ్డాక ఆంధ్రకి వెళ్ళిపోతాయి కదా. అంటే నేను ఏమంటున్నా, మీరు వచ్చిన నీళ్ళని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోలే. గతంలో కూడా మనకి కృష్ణాలో రావాల్సిన నీళ్ళు మనకి 125 టీఎంసీలు దగ్గర వాడాల్సి ఉంటే 75 టీఎంసీలే వాడారు. అక్కడ పక్కన చంద్రబాబు నాయుడు ఏమో ఆయనకు రావాల్సిన నీళ్లు ఎంత రావాలనో అన్ని నీళ్లు వాడిండు అక్కడ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేసినాడు, వీళ్ళకి ఇదే సరిపోతున్నది ఎంతసేపు ఉన్నా. ఢిల్లీకి పోయి రావడం, ఢిల్లీకి 50 సార్లు పోయి రావడం, తర్వాత అక్కడ అపాయింట్మెంట్ కోసం తిరగటం, వాళ్ళ అంతర్గత పంచాయతీలు ఏంటియో తెలియదు. తర్వాత ఇంతవరకు మంత్రివర్గం ఏనికి 18 నెలలు పట్టినది. 18 నెలలు తిరిగి 50 సార్లు తిరిగితే 3 మంత్రులు కూడా వేయలేదు. అంటే నువ్వు ఒక హోంమంత్రి ఉండాలి తమ్మి. ఆ హోంమంత్రి ఏంటి, ఆయన పరిస్థితులు ఏంటి, శాంతి భద్రత సమస్యలు చూడాలి. ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ని ఈ కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే హోంమంత్రి. ఇంకా అనేక ఇష్యూస్ ఉంటాయి. నేటి వరకు నీకు హోంమంత్రి లేకపోయా, నువ్వు ఎట్లా ప్రజల పాలన చేస్తావు అంటున్నా. ఎడ్యుకేషన్ మంత్రి ఉండాలి. ఎడ్యుకేషన్ మంత్రి అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యేటప్పుడు చాలా అంశాల మీద నిర్ణయాలు తీసుకున్న పిల్లలకి. అంటే బనకచర్ల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మరి బనకచర్ల వల్ల నిజంగా తెలంగాణకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు నేను అదే అంటున్నా, నువ్వు నిజంగా వాళ్ళు ప్రజల పాలన అయితే, నిజంగా ప్రజల గురించో సామాజిక వర్గాల గురించో తెలంగాణ గురించో ఆలోచించే వాళ్ళైతే, ఇప్పుడు మేడిగడ్డ గురించి, ఇప్పుడు రాజకీయాలు కాదు కదా, మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పు, కాళేశ్వరం ఆగమైందని చెప్పు, కేసీఆర్ అని చెప్పేసి అవినీతి పాలన అని చెప్పి మీరు ప్రచారాలు చేయడానికే మీరు పూర్తిగా ఈ 18 నెలలు 20 నెలలు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మేడిగడ్డలో 2 పిల్లర్స్ పోయినాయి. ఆ 2 పిల్లర్స్ని నువ్వు సైంటిస్టులను తెప్పించుకొని, ఇంజనీర్లను తెప్పించుకొని, నువ్వు ఆ 2 పిల్లర్లు కనుక గట్టుంటే నీకు ప్రాణహిత నుంచి 24 గంటలు వచ్చే నీళ్ళు, అది జీవనది కదా, 360 రోజులు నీళ్ళు వస్తాయి. మేడిగడ్డని ఆపుకుంటే, నువ్వు మేడిగడ్డని ఇలా నువ్వు రిపేర్ చేస్తుంటే ఇక నీళ్ళు వస్తా ఉంటే నువ్వు నీళ్ళన్నీ మళ్ళీ మా గత ప్రభుత్వం మేము ఏం చేసినాము అవన్నీ చేసి చెక్ డ్యాంపులు నింపి, వాగులు నింపి, చెరువులు నింపి, ఆ చెరువుల ద్వారా నువ్వు తూముల ద్వారా నీళ్లు వదిలితే ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తున్నది. వర్షాకాలం మరి మన నీళ్లు ఇవ్వాలి కదా. ఆ ప్రజలంతా నోరు తెరుచుకొని కూర్చున్నారు కదా, ఇబ్బందులు వస్తున్నాయి. మొన్న నల్గొండ జిల్లా ఎస్ఆర్ఎస్పి ద్వారా ఇబ్బందులు పడ్డారు కదా. ఇవన్నీ నువ్వు ఒక ఆలోచనతోటి, ఒక విశాలమైన దృక్పథం ఉండి, నీకు తెలంగాణ రైతాంగం, తెలంగాణ సామాజిక వర్గాలని ఏజెండా, తెలంగాణ అభివృద్ధిని ఏజెండాగా పాలన చేసేటప్పుడు అవన్నీ పక్కకేసాయి. ఎలక్షన్ 6 నెలల ముందు నువ్వు చెప్పినావు, తర్వాత అవినీతి అన్నావు, కేసీఆర్ కుటుంబం అన్నావు, ఇంకేదో వాళ్ళ 4 ఉద్యోగాలు పోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినావు. తర్వాత నువ్వు జాబ్ క్యాలెండర్ అన్న, ఒక జాబ్ క్యాలెండర్ వేయలేదు, ఏమీ వేయలేదు. అదంతా అయిపోయింది. నువ్వు అధికారాన్ని తెచ్చుకోవాలనుకుని తెచ్చినారు, అదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు పరిపాలన కదా, ఈ పరిపాలనలో ఇప్పుడు మళ్ళీ పిల్లలంతా ఏడ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చాయి. ఇలా 500 మంది రైతాంగం చనిపోయాయి. నువ్వు నిజంగా రైతుల గురించి ఆలోచించేటట్టుంటే నువ్వు ఇప్పుడు వానాకాలం పంటలు కూడా నాట్లకు సిద్ధమవుతుంది. తెలంగాణలో రైతాంగానికి కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి సరిపడా నీరున్నదంటారా లేదంటారా? ఇప్పుడు అదే నీకు మేడిగడ్డ కట్టుకుంటే నీకు ఈ బాధ లేకపోవు. ఇప్పుడు వర్షాలు పడకపోతే ఆగమైపోతాం మళ్ళా. అర్థమైందా? మళ్ళీ గతంలో ఏ రకమైన పరిస్థితులు ఉండవు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అట్లనే ఉంటాయి. ఇప్పుడు 500 మంది 18 నెలల్లో చచ్చిపోయారు. అయితే అంతకుముందు మనం తెలంగాణలో ఈ 10 సంవత్సరాలు తగ్గిపోయింది. అది కాగు నివేదిక చెప్పి పార్లమెంట్ వాళ్ళు చెప్పారు, మనం చెప్పిన లెక్కలు కావు. ఇప్పుడు మనకు 40 లక్షల ఎకరాల సేద్యం ఉంటే మనం 1,40,00,000 ఎకరాలకు చేసినాం కదా. 10 ఎకరాలలో మనం ఒక 20-30 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించేది ఉండే ఆ రోజు. మనం ఇలా 2,67,00,000 మెట్రిక్ టన్నుల పంట పండించే 10 సంవత్సరాలలో తీసుకొచ్చినాం కదా. దాంతో ఏమైంది, తెలంగాణ పొటెన్షియల్ పెరిగింది కదా. తెలంగాణలో ఆర్థిక జీవన ప్రమాణాలు రైతాంగం మెరుగుపడ్డాయి కదా. అంటే పంజాబ్ని, హర్యానాని వాళ్ళే నెంబర్ 1 ఉండే పంటలు పండించే దాంట్లో. మరి తెలంగాణలో ఆ స్థితికి పోయినాం కదా. మరి ఇవాళ నువ్వు అదే కంటిన్యూ చేయాలి, అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు 2,67,00,000 మెట్రిక్ టన్నులు అయితే నీ పాలనలో నువ్వు ప్రజాపాలన, నువ్వు నిజంగానే తెలంగాణ సమాజం రైతాంగం గురించి, నీళ్ళ గురించి, ఆయకట్టు గురించి, స్థిరీకరణ గురించి, అక్కడ రైతాంగం యొక్క సమస్యల మీద, కరెంటు సమస్యలు, లేకపోతే మన పెస్టిసైడ్ సమస్యలు కానీ, పండించిన పంట గిట్టుబాటు ధర ఇవ్వటం కానీ, సన్న వడ్లకు మిగతా పంటలన్నిటికి కూడా బోనస్ విషయాలే కానీ, ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఇలా రైతాంగం ఎందుకు ఇబ్బంది పడుతుంది? ఇలా రైతాంగం మళ్ళీ రోడ్డు మీదకి వస్తుందిగా. ఆదిలాబాద్లో ఒక రైతు బ్యాంక్కి వెళ్ళి నా రుణమాఫీ కాలేదంటూ కూడా బ్యాంకులోనే మందాగి సూసైడ్ చేసుకున్నాడు. అది మీరు ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నేతగా? అందుకే నేను ప్రజాపాలన ఎక్కడుంది అంటున్నా. నేను ప్రజాపాలన ఉంటే ఎందుకు జరుగుతున్నాయి? జరగలేదు రుణమాఫీ. ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా, నేను బీఆర్ఎస్ నాయకుడిగా మాట్లాడితే అనుకుందాం, మీరు ఉన్నారు కదా మీడియా, తర్వాత ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంది కదా, పోలీస్ ఉన్నది కదా, బయట ఇంకా అనేక రకాల సంస్థలు, వ్యవస్థలు, అనేక రకాల ఈ సోషల్ మీడియా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నది కదా, ఆంధ్ర బాకా మీడియా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది కదా. మీరందరూ పోయి సెర్చ్ చేయండి. నిజంగా రైతాంగం ఒక ఊరిని ఆదర్శంగా తీసుకోండి, మీరు అడాప్ట్ చేసుకోండి అంటున్నా. ఒక మండలంలో ఒక 5 ఊర్లు, మండలానికి 2 ఊర్లు తీసుకోండి. అక్కడ ఉన్న రైతులు ఎంతమందో పిలవండి, రైతాంగం ఎంతమంది అప్పులలో తీసుకున్నారో చూడండి,
తీసుకొని అందరికీ అయిందా కాలేదు చూడండి. నేనేదో ప్రతిపక్ష నాయకుడిగా ఇందిరా పార్క్ ధర్నా చేసడం లాగా నేను మాట్లాడట్లే. నేను ఒక సామాన్య జనం యొక్క పబ్లిక్ యొక్క ఆక్రందనను నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే జనాలలో ఉంటాం కాబట్టి, జనాల సమస్యలు తెలుసు కాబట్టి, నిరంతరం జనహితం కోసం మేము పనిచేసే వాళ్ళం కాబట్టి నువ్వు అట్లా తెలుసుకుంటే నీకు తెలిసిపోద్ది కదా. ఇవాళ నువ్వు పంటలు పండించిరుతాం మీ వాళ్ళు భార్యాభర్తలు రాత్రనక పగలనక ఎండనక వాననక తెలంగాణ రైతు పంటల భూమి మీదే ఉంటాడు. పంటలు పండించుకొని పంట సేద్యం చేసి పంట తీసుకొచ్చే పంట పండించి కళ్ళంలో పోసే నువ్వు ఆ పంటలు కూడా కొనే నీకు పరిస్థితి లేకపోయే. ఒడ్డు వర్షం పడి మొలకలు వచ్చేస్తే అక్కడనే రైతు అనే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు తమ్మి. కళ్ళాల మీద పడి చచ్చిపోయి కళ్ళాల్లో సరైన టైంలో ధాన్యం కొనుగోలు చేయకపోతే సంబంధిత అధికారి మీద తక్షణ చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు వేస్తామని చెప్పారు. అలాంటి సందర్భాల్లో మరి అక్కడ రైతు ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా చూడొచ్చు అంటారు? నేనేమంటున్నా, ఒక్కరినో ఇద్దరినో చేస్తే కాదు కదా. దీనికి ఒక మిషన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఇవాళ తెలంగాణలో రైతాంగం వానాకాలం ఎన్ని ఎకరాల పంట వరి వేస్తున్నారు, పత్తి వేస్తుర్రు, మిర్చి వేస్తుర్రు, ఏ టైంకి పంట దిగుబడి వస్తుంది, ఈ దిగుబడి వస్తే ఎంత వస్తే మనము ఎంత వైకేపీ సెంటర్లు ఎన్ని ఉండాలి, అక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఒకవేళ ఆ పంటను మనం కొంటే డబ్బులు ఎంత ఖర్చు వస్తుంది, దానికి తగ్గట్టు ఫండ్ ఉన్నదా, ఉంటే ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, పంట వచ్చిన వెంటనే ఎంత మొత్తం తీసేసుకొని వాళ్ళకి నేరుగా మనం వేసినాం కదా. వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే రైతులకు సంబంధించి రివ్యూ మీటింగ్లు తక్కువ పెడతారు, రాజకీయపరమైనటువంటి మీటింగ్లు ఎక్కువ పెడతారని కూడా చాలా వరకు చర్చ కొనసాగుతుంది. నిజమే అంటారా ఇది, లేకపోతే ఎట్లా చూస్తారు ఇది? ఇప్పుడు 100% అదే. ఇప్పుడు 100% వాళ్ళ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు లేవు. ఉంటే మేడిగడ్డని వెంటనే బాగు చేస్తారు. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం జ్ఞానం ఉన్నా, ఏమాత్రం తెలంగాణ సోయున్నా, ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి చేయాలని ఆయన అనుకున్నా, ఆయన చేయాల్సింది మేడిగడ్డను బాగు చేయాలి. మేడిగడ్డను చంపేయద్దు. కాళేశ్వరాన్ని చంపేస్తే తెలంగాణకు నష్టము. ఎందుకంటున్నా నేను, కాళేశ్వరం చంపేసి మేడిగడ్డను బాగు చేయకపోతే 24 గంటలు నీళ్లు జీవనదిగా వచ్చేటువంటి ప్రాణహిత నీళ్లు. మేడిగడ్డను రిపేర్ చేయించడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటిది అసలు? నష్టం ఏంటంటే కేసీఆర్ కట్టిండు కదా కాళేశ్వరము. కేసీఆర్ అకౌంట్లో ఇదంతా పేరు వస్తుంది కదా. కేసీఆర్ వల్ల కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ వల్లనే 1 కోటి పైన ఎకరాల భూమి మా తెలంగాణ మాగాని వచ్చింది. 40 లక్షల ఎకరాలసి మన భారతదేశం నెంబర్ 1 పంటలు పండిన మేము చెప్పి నేను నిజమా అవుతుంది కదా. కాబట్టి దాన్ని ఏం చేయాలి? కుంగిపోయింది, వంగిపోయింది, అది పనికిరాదు. అంటే మరి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి సచివాలయం కూడా వాళ్ళు వాడుకుంటున్నారు, అందులో అధికార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మరి దాన్ని ఎందుకు కేసీఆర్ పేరు వస్తుందని పక్కన పెట్టట్లేదు? ఇప్పుడు నేను ఏమంటా, అది ప్రభుత్వం యొక్క సంస్థ, అది ప్రభుత్వం యొక్క సంస్థ ఆఫీస్, అది దాన్ని కూడా కొంత ప్రయత్నం చేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అన్నాడు కదా. ఆయననే అన్నాడు కదా, మనం చేసింది కాదు కదా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆ రకంగా పెడితే దాన్ని తీసి మార్చడము, తర్వాత ఈ కొన్ని రోజులు సెక్రటేరియట్కి రాకపోవడము, ఏదో కామెంట్లు చేసిండు కాళేశ్వరం పోయిందని, లేకుంటే చేస్తాడు. మరి అందాల భామల పోటీలు పెట్టినప్పుడు ఏం చేసినాడు? ఇప్పుడు కాంగ్రెస్ డెవలప్ చేసింది కానీ, కట్టింది కానీ, కాంగ్రెస్ వల్ల ఈ 18 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చినారు కదా అప్పులు. దీంతో తెలంగాణ ప్రజా ప్రయోజనాలు ఏంటి? ఒక ప్రాజెక్టు కట్టినవా, ఒక బడి కట్టినవా, ఒక గుడి కట్టినవా, ఒక హాస్పిటల్ కట్టినవా, ఒక డ్యామ్ కట్టినవా, ఒక చెక్ డ్యామ్ అన్న కట్టినవా, ఒక్క ఎకరా కన్నా అదనంగా నువ్వు నీళ్ళు ఇచ్చినవా? ఏది అదర్ దెన్ బీఆర్ఎస్ పార్టీ? కాబట్టి ఎక్కడ కూడా నువ్వేం చేయలే. గతంలో కేసీఆర్ సంబంధించి ఫామ్ హౌస్ పాలన కొనసాగుతుందంటూ ప్రధానంగా ఆ అంశాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సెక్రటరేట్కి వెళ్ళకుండా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో చర్చలు నిర్వహించడం, దాంట్లో రివ్యూ సమావేశాలు పెట్టడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కూడా మరి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? ఇప్పుడు దీన్నే మనం ఫ్యూడల్ వ్యవస్థ అంటాం. మనం కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ విధానానికి నువ్వు నువ్వు ఏదైతే మాట్లాడినావో, సెక్రటేరియట్ అంటే అది ప్రజాపాలన అక్కడి నుంచి సాగాలి. ముఖ్యమంత్రి గారు ఉంటారు, వివిధ శాఖల మంత్రులు ఉంటారు, అక్కడ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు. వాస్తవం. మరి నువ్వే చెప్పినావు కదా. మరి అంటే నీకు నువ్వే చెప్తావు, నీకు నువ్వే అంటే అబద్ధాలు అంటే అవతలని బట్టగాల్చి మీద వేయటానికే కదా. కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉన్నా, కేసీఆర్ గారు సెక్రటేరియట్లో ఉన్నా, కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, నిరంతరం ఆయన తెలంగాణ అభివృద్ధి కొరకే పనిచేసిండు. ఆయనకు వేరే ఎజెండా లేదు. ఎందుకంటే ఉద్యమం లేపినప్పుడు అన్ని మాటలు చెప్పినాం కదా. నీళ్లు నిధులు నియామకాలు అన్నాం. ఒకవేళ నీళ్లు నిధులు నియామకాలలో కంప్లీట్ కాకపోతే తెలంగాణ సమాజం మమ్మల్ని రేపు గల్లాబట్టి నిలబెడతారని తెలుసు కదా. కాబట్టి ఉద్యమాన్ని లేపి ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ సాధించిన మేము అది నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నా, కేసీఆర్ గారు తెలంగాణ అభివృద్ధి కొరకే పనిచేశారు. లేకపోతే నీకు సెక్రటేరియట్లో ఉన్నా అదే ఆలోచన చేశారు. కానీ వీళ్ళు అట్లా లేదు కదా. నువ్వు అక్కడ రాలేదని చెప్పి నువ్వు రావట్లే ఇవ్వాలా. ఒకవేళ అది తప్పైతే ఇది తప్పే కదా. కానీ నువ్వేం చేస్తున్నావు ఈరోజు? నువ్వు
కమాండ్ కంట్రోల్ రూమ్. అది కమాండ్ కంట్రోల్ రూమ్ ఏంటి? అది పోలీసు రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అక్కడ డీజీపీ గారు, పోలీసులో ఉన్నటువంటి ఐఆర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు నిరంతరం మానిటరింగ్ చేస్తుంటారు ఎక్కడ ఏం సంగతి అనేది. ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు అందుబాటులో ఉంటున్నామని చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయా? నేనేమంటున్నా, నువ్వు అది చట్ట విరుద్ధం. యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ రివ్యూలు పెట్టడం కానీ అది కానీ కరెక్ట్ కాదు. నువ్వు రివ్యూలు పెట్టదలుచుకుంటే శాఖలతోటి, మంత్రులతోటి నువ్వు సెక్రటేరియట్లో పెట్టుకో. ఇంటికాడ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రగతి భవన్ ఉండే ముఖ్యమంత్రి నివాసం అది. ముఖ్యమంత్రి తన హోదాలో ఉన్నప్పుడు దాంట్లో ఉండడం నీకు ఉన్నది. కేసీఆర్ గారు అక్కడనే ఉన్నాడు, అక్కడనే పోతుందా సమానం ఆనే చేసిండు. దాన్ని తప్పుపట్ట నీకు లేదు అది. ఎందుకంటే ప్రజల సొమ్ముతోటి నడిచిన వ్యవస్థ అది. మరి నువ్వు కూడా అక్కడనే దాంట్లో ఉండొచ్చు కదా. అంటే నువ్వు దాంట్లో అంటే కేసీఆర్ గారు ఉన్నదంటే నేను ఉండననే ధోరణే కదా పోయింది. మళ్ళీ కమాండ్ కంట్రోల్ రూమ్ తోటి మనకేం సంబంధం? అది ల్యాండ్ ఆర్డరు, అదంతా వ్యవస్థ వేరే ఉంటుంది. అది అంతర్జాతీయ క్రిమినల్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్, నోటోరియస్ క్రిమినల్స్ని ఎట్లా పట్టుకోవాలి, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఏంటి, ఇక్కడ మత గొడవలు జరుగుతున్నాయి, ఇక్కడ నక్సలైట్లు ఏమన్నా, ఇట్లాంటి అంశాల మీద అది చాలా కాన్స్పిరసీ జరుగుతుంటుంది. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్, ఆ రివ్యూలు కానీ మీటింగ్లు కానీ పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అసలు స్వేచ్ఛలో నువ్వు ముఖ్యమంత్రి పోయి కూర్చుంటే ముఖ్యమంత్రికి ఉన్న సెక్యూరిటీ కానీ ఆఫీసర్స్ కానీ ఇదంతా కూడా గజిబిజి కాదా? ఇదంతా కరెక్టా? మీరు ప్రజల్ని ఒప్పిస్తారు? వీటి గురించి చర్చ పెట్టట్లేదు అనుకుంటారా? అంటే మీరు ఏదో ఆడ పోలీస్ ఆధ్వర్యంలో కూర్చుంటే గొప్ప వస్తుందనో, లేకపోతే కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి అని అంటే ఏదో పెద్ద హైప్ అవుతుందనో, లేకపోతే సినిమా వాళ్ళని పిలుచుకోవడమో, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళని పిలుచుకోవడమో, లేకపోతే ఇతర సంబంధించిన వ్యాపారస్తులను పిలుచుకొని అక్కడ రివ్యూలు చేయడం కరెక్ట్ కాదు అంటున్నాం మేము. ఇప్పటికైనా నువ్వు ముఖ్యమంత్రి గారు వెంటనే నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళు. సెక్రటేరియట్లో ఎంతసేపు అయినా చేసుకో, ప్రగతి భవన్లో కూర్చో. అంతేగాని నువ్వు అప్పుడు చెప్పి ఒక మాట, ఇప్పుడు వచ్చి ఒక మాట అంటే తెలంగాణ ప్రజలు ఇవన్నీ సంబంధించి కాళేశ్వరం కమిషన్ హాజరయ్యే ముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కూడా పోలీసులు తాళం వేసి మొత్తం కూడా కావాలి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. ఎట్లా చూస్తారు? ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఆఫీస్ తాళం వేయడం, దాన్ని కూడా నిర్బంధించడం ఎట్లా చూస్తారు? ఇదే మరి ఇక్కడ డెమోక్రసీ సిస్టాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. మానవ హక్కుల్ని కూడా ఉల్లంఘించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఇక సుప్రీంకోర్టే చెప్పింది, ఏదైనా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ప్రజలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని తన భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా ఇట్లా మైకులో మాట్లాడతారు, ఫేస్బుక్లో పెడతారు, లేకపోతే యూట్యూబ్లో పెడతారు, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పెట్టవచ్చు. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలను 100,000 మందిని ఇట్లా పోస్టు పెట్టినందుకే తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపుతారు. కేటీఆర్ గారు అక్కడ చార్మినార్ దగ్గరికి పోతే అక్కడ కేసు పెట్టినారు, సిరిసిల్లలో పోతే అక్కడ కేసు పెట్టినారు. ఇక్కడ మన దీనికి సంబంధించిన ఏసీపీ ముందు వచ్చినప్పుడు మాట్లాడి బయటికి ఆ నుంచి ఆఫీస్కి నడిచి వస్తే అక్కడ కేసు పెట్టినారు. అంటే ప్రశ్నించే గొంతుకలు, ప్రశ్నించే నాయకుల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపుతా అంటే కరెక్ట్ కాదు కదా. అట్లనే అది ఎక్కడికి దాటిపోయింది. ఇవాళ నువ్వు పార్టీ ఆఫీస్ కార్యకర్తలు అక్కడ ఉంటారు. మా నాయకుడు కేటీఆర్ గారు వారికి నోటీసులు వచ్చినాయి, వారు ఏసీపీ ముందు పోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు వస్తారు. మరి వచ్చినప్పుడు వాళ్ళంతా పార్టీ ఆఫీసులో ఉన్నారు, బయటికి ఏం రాలే కదా. అంటే ఏంటి, మీరు బలవంతంగా నేను ముళ్ళ కంచెలు పెడతా, తాళాలు వేస్తా, పోలీసుని ప్రయోగిస్తా, గుర్రాలు తెస్తా అంటే ఇవన్నీ ఏంటి? ఏ సిస్టానికి పోతున్నావు నువ్వు? తిరిగి మళ్ళీ నువ్వు వెనకటి కాలానికి పోతున్నావు, లేకపోతే డెమోక్రసీ సిస్టంలో ప్రశ్నించవద్దా? ప్రశ్నిస్తే నువ్వు ఇట్లాంటివి చేస్తావా? ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడినావు? ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు, అది చేస్తున్నారు, ఈ దేశంలో ఈ తెలంగాణలో నక్సలైట్లు ఎడిపోయారు అని చెప్పినావు. నక్సలైట్లు ఉంటే బాగుండని మాట్లాడి సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్లు ఇవ్వాలంటే ఫోన్లు ఇవ్వలేదు, అందుకే భయపడుతున్నాడు కాబట్టి ఫోన్లు వాళ్ళకు సమర్పించలేదని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. ఒక అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళు ఏది అడిగినా దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇస్తూనే ఉన్నాడు. కేటీఆర్ గారు ఏ డాక్యుమెంట్ని కూడా ఆపలేదు. అయితే నెసెసరీ అందులో ఏ అడగాలి ఏ అడగద్దు అనేది కూడా అంశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫోన్ అనేది నువ్వు అనేక దానికి సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఒక వ్యక్తికి ఒక రైట్, అది తన వ్యక్తిగత స్వేచ్ఛని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడగనీకి ఇవన్నీకి ఉండదు. కాబట్టి కొన్ని అడిగిర్రు, అవకాశం ఉంటే ఇస్తారు. మొన్న కవిత గారి విషయంలో కూడా వాళ్ళు అడిగిర్రు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఢిల్లీలో అడిగితే తీసుకుపోయి ఇచ్చిర్రు కదా. అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి నీకు అధికారం ఉన్నదని చెప్పి నేను అది అడుగుతాను, ఇది అడుగుతా, ఇంట్లోకి వస్తా, బెడ్రూమ్లోకి వస్తా, వాళ్ళని అరెస్ట్ చేస్తా, ప్రశ్నించేవాడిని ఎమ్మెల్యేల మీద కేసులు పెడతా, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తా, నీ ఫోన్ ఇయ్యి అందులో ఏముంది, ఇదంతా కాదు కదా. నువ్వు బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేస్తూ జైలు పంపించాలని విపరీత ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఆ కారణం ఏమై ఉంటుంది? కారణం ఏదైనా కావచ్చు, ఎటు చేసి ప్రతిపక్షాలని దెబ్బతీయాలి,
ప్రతిపక్షాలని చిరువలు పలవలు చేయాలి, ప్రతిపక్షాల మీద బురద జల్లాలి, ప్రతిపక్షాల మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. అవునన్నా కాదన్నా కేటీఆర్ గారు సమకాలీన రాజకీయాలలో బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ తర్వాత చేసిన 2 దఫాలుగా మంత్రిగా చేసి కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాడు. హైదరాబాద్కు అనేక రకాల ఇంటర్నేషనల్కి సంబంధించిన కంపెనీలు, ఐటీ సెక్టార్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాడు. ఇక్కడ ఉపాధి పెరిగింది. ఇక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ కానీ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కానీ ఈ రకంగా అభివృద్ధి చేసిండు. అంటే తెలంగాణ సమాజం ముందు కేటీఆర్ అనే వ్యక్తి ఒక మంచి స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక సమకాలీన ఒక 4-5 సంవత్సరాలు తేడా ఉన్నా కూడా ఒక మంచి నాయకుడిగా ఎమర్జ్ అవుతున్నాడు. ఈయన ఎమర్జ్ అయితే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అంతా పోతుంది. కాబట్టి అసలు కాంగ్రెస్ అంటేనే వాళ్ళ ప్రజా ప్రయోజనాలు లేదా డెవలప్మెంట్ ఇవన్నీ ఏమి ఆలోచించరు వాళ్ళు. అవతల వాడు ఏమైనా తప్పులు జరిగితే ప్రజలకి కోపం వస్తే మాకు ఓట్లు ఇస్తారనే ఫిలాసఫీలో ఉన్నవాళ్ళు. రెండోది ఏంటంటే అబద్ధాలు నిరంతరం చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారు. వాళ్ళు 10,000 ఇస్తుంటే నేను 15,000 ఇస్తా, లేకపోతే వాళ్ళు తులం బంగారం ₹1,00,000 అంటే తులం బంగారం ఇస్తా, లేదా బీసీలకు రిజర్వేషన్లు పెంచిస్తా, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇస్తారనుకొని ఆ ఫిలాసఫీలో చెప్పినారు, వచ్చినారు. కానీ ఇప్పుడు ప్రజలలో మొత్తం కూడా సన్నగిల్లిపోతున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. ఈ ఇంపాక్ట్ ఏమన్నా మరి ప్రభుత్వం మీద ఉండే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ప్రజలంతా కూడా మరి కొద్దిగా సానుకూలంగా ఉంటారని వాళ్ళు చెప్తున్నారు? ఎట్లుంటుంది? ఇప్పుడు 100% కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోబోతున్నది. ఎందుకు నేను చెప్తున్నా ఏమంటే కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఆనాటి పీసీసీ అధ్యక్షులు వీరు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరూ ఉండి కూడా 42% మీకు రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, వేరే కోర్టులలో జడ్జిమెంట్ ఉన్నాయి. ఈ జడ్జిమెంట్లన్నీ ఉన్నా తెలిసినప్పటికీ కూడా ఆయన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కర్ణాటక కేసులో చాలా స్పష్టంగా చెప్పారు 50% దాటనీకి లేదు రిజర్వేషన్ అని. ఎస్సీ ఎస్టీలకు పోను ఇది మాత్రమే ఉంటుందని చెప్పి సురేష్ మహాజన్ మధ్యప్రదేశ్ కేసులో చెప్పారు, రాహుల్ వాగు మహారాష్ట్ర కేసులో చెప్పారు. ఇన్ని కేసులు ఉండి సుప్రీంకోర్టు, హైకోర్టు దపదపాలు చెప్పినా ఇదంతా ఉన్నా కూడా వాళ్ళందరికీ తెలిసి కూడా మేము ఇవన్నీ దాటి పరిధి దాటి 42% ఇస్తాను అన్నాడు. అంటేనే ఈ ప్రజలందరూ కూడా ఈ వర్గాలన్నీ కూడా నమ్మి వారికి ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఏమంటున్నాడు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిండు బీసీలకి 42% ఇవ్వాలి విద్యా ఉద్యోగాలలో అని చెప్పి తీర్మానం చేసి ఢిల్లీకి పంపినాడు. మరి ఢిల్లీలో మోడీ ప్రభుత్వం ఉన్నది. మరి మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు మోడీ దగ్గర ఈ బిల్లు ఆమోదించి తర్వాత నువ్వు పెడితేనే దీనికి ఏమన్నా వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? మళ్ళీ ఏమంటున్నాడు, అట్లా లేకపోతే నేను ఎస్సీ ఎస్టీలో పోను మిగతాది పార్టీ పరంగా ఇస్తా అంటాడు. పార్టీ పరంగా ఇస్తే ఎవడు నమ్ముతాడు తమ్మి? పార్టీ పరంగా ఇస్తే ఎవడు ఊర్లలో ఎవడు వినడు. ఈయన పార్టీని ఇచ్చిందంటే వాడి పార్టీ నుంచి 3 వచ్చి నిలబడతారు. కాబట్టి బీసీలకు పూర్తి అన్యాయం జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. బీసీలను నడ్డు విరిచి, బీసీలకు ద్రోహం చేసి, బీసీలకు వెన్నుపోటు విడిచి, బీసీలను నికార్సుగా నిండు ముంచే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నది. కాబట్టి నువ్వేమంటున్నావు, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో మళ్ళీ కూడా నేనేమంటున్నా, నేను మొన్న ఒక పుస్తక ఓపెనింగ్ బండారు దత్తాత్రేయ గారు అనుకుంటా వారి జీవిత చరిత్ర ఓపెనింగ్ హైటెక్స్లో ఇక్కడ మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారు నేను కలిస్తే నేను అద్భుతాలు సృష్టిస్తాము, తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, ఆకాశ హార్మాలు సృష్టిస్తాము, కొండ మీద కోతిని తెస్తాము అంటుండు. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను. నేను కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, నరేంద్ర మోడీ గారికి రైట్ హ్యాండ్. తమరు ఈ ముఖ్యమంత్రి గారు కూడా బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి బిరుదు తెచ్చుకున్నాడు. ఇవాళ 2047 వారు కేంద్రంలో చెప్తే దాన్ని కూడా వీరు పదే ఉచ్చరిస్తూ ఉన్నారు. సరే నేను ఏమంటున్నా, ఇద్దరు మహానుభావులు కలిసి అటు కేంద్ర మంత్రి ఇటు ముఖ్యమంత్రి కలిసి మీకు చేతులెత్తి మేము నమస్కరిస్తా ఉన్నాం బీసీ వర్గాల ప్రజల పట్ల. మీరిద్దరు కలిసి పోయి బడే బాయ్ దగ్గర కూర్చోండి, బడే బాయ్ దగ్గర కూర్చొని రాహుల్ బాయ్ని కూడా పిలవండి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. మీరు 4 బాయిలు కూర్చొని ఛాయ్పై చర్చ పెట్టి మరి మెజార్టీ ప్రజలైన 50% ఉన్న 55% ఉన్న ఈ బీసీ వర్గాలకి 42% వాగ్దానం ఇచ్చినాం. అయ్యా మమ్మల్ని నమ్మి ఓట్లేసిరు, తమరు కూడా కులగణన ఏదో తీసుకురాబోతున్నారు, తమరు కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు పోతా ఉన్నారు బీసీల పక్షపాతిగా. కాబట్టి ఈ వర్గాలకి మీరు ఈ బిల్లుల్ని ఆమోదం చేయమని చెప్పేసి మీరు ఒత్తిడి చేయండి. దయచేసి మీకు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నా నేను, కిషన్ రెడ్డి అన్నయ్యకి కానీ రేవంత్ రెడ్డి అన్నయ్యకి కానీ. ఇద్దరు అన్నయ్యలు పోయి మీరు పెద్ద అన్నయ్య నరేంద్ర మోడీ అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్యతో మీరు మాట్లాడి మా వర్గాలకు న్యాయం చేయండి. మా వర్గాలు కూడా ఇంతవరకు చట్టసభలలో రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఉన్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక వార్డు మెంబర్ కానీ కులాలు ఉన్నాయి, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక మండల పరిషత్ అధ్యక్షుడు కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కులాలు ఉన్నాయి. ఇంకా నువ్వు అసెంబ్లీ కేడర్ రానిస్తావు తమ్మి మమ్మల్ని, పార్లమెంట్ కేడర్ రానిస్తారు తమ్మి మమ్మల్ని, రాజ్యసభలకు రానిస్తారా తమ్మి వీళ్ళు? కాబట్టి నేను మెజార్టీ ప్రజల వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నువ్వు సామాజిక తెలంగాణ అంటున్నావు, నువ్వు సామాజికంగా అందరి వర్గాలకి ఇయటమే కాంగ్రెస్ ఎజెండా అని చెప్పి బీకనాలు తీస్తూ ఉన్నావు కదా. మరి నువ్వు వెంటనే నువ్వు
నరేంద్ర మోడీ అన్నయ్య దగ్గరికి పోవాలి, అమిత్ షా అన్నయ్యతోటి కూడా మాట్లాడాలి. మన ఇద్దరు అన్నయ్యలు పెద్ద అన్నయ్యలు ఉన్నారు కాబట్టి ఈ అన్నయ్యలు కనుక చేయకపోతే రాబోయే కాలంలో మన తమ్ముళ్ళందరూ బీసీ తమ్ముళ్ళందరూ కూడా ఊర్లలో లేచి మంచాల మీద కూర్చున్నారు, కాల మంచాల మీద. వస్తాడేమో నాకేమైనా వార్డు మెంబర్ అయితే మంగళాయన, ఒక చాకలాయన, ఒక దూదేకులాయన, ఒక ఆరకటికాయన, వింటున్నా తమ్మి, ఒక పూసలాయన, ఒక మేదరాయన, ఒక ఒడిరాయన, ఒక యాదవ్, ఒక గౌడు, ఒక మున్నూరు కాపు, ఒక ముదిరాజు, ఒక విశ్వకర్మ, ఒక పద్మశాలి. ఈ బిడ్డలందరూ కూడా ఇవాళ అయ్యో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు చేస్తారేమో, పెద్ద అన్నయ్య ఉన్నాడు బీసీలకు పెడతాడని చెప్పి తింటామని చెప్పి పల్లెలు పట్టుకొని కూర్చున్నారు. బిడ్డ మీరు కనుక పెట్టకపోయినా చేయకపోయినా అటు వాళ్ళని కానీ ఇటు మిమ్మల్ని కానీ ఉతికి చీరి చింతకు గట్టి కింద కోదన్నం మంట పెట్టి మీ సంగతి తేల్చడానికి ఇలా బీసీ వర్గాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేచి కూర్చున్నాయని చెప్పి డిమాండ్ చేస్తారు.